పంపిస్తా పిలిచి ఆ ఎఫ్ఐఆర్ చేసి, ఎందుకంటే అవతలని ఇంత ధైర్యంగా చేయొద్దు. మీరు ఎంత కొట్టినా కానీ మీకు ఏం కాదు అనే వాళ్ళకి ధైర్యం మీరు కల్పిస్తే అస్సలు శాంతి భద్రతలు ఉండవు. మళ్ళీ కూడా చెప్తాను, అదే ఎస్ఐగా మనం ఉన్న పరిధిలో ఎట్లుండాలంటే అవతలోడు ఎవడన్నా చేయాలంటే భయపడాలి, ఒకరింటికి పోయి రాయాలంటే భయపడాలి. అయిన తర్వాత తిరిగి కొట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా కొట్టించుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవి చేస్తే రేపన్నాడు అవతల రెచ్చిపోయి ఇదే పని మీద అవుతుంది సార్, రికరింగ్ అవుతుంది. అయ్యా మనకి ఏం కాదు, మనం ఏమన్నా చేయొచ్చు, లాస్ట్ మనల్ని కాపాడేటోళ్ళు ఒకటి ఉన్నారని తెలిస్తే గొడవలు పెద్దగా అవుతుంది సార్. ఎందుకంటే రేపన్నాడు మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి. అప్పుడు ఆయన సైలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు సైలెంట్ ఉన్నావు అని చెప్పి నన్నంటే ఇది మీ పాపం ఇక్కడితో అయిపోతుంది. రేపన్నాడు వచ్చే 3 సంవత్సరాల తర్వాత కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం అట్లా చేసిర్రు, ఇప్పుడు కూడా ఇట్లా చేయండి, ఇక మీరు కూడా సైలెంట్గా ఉండని అంటారు సార్. మానవత్వంగా నిజాయితీగా నేను ఉన్న రోజులు ఇక్కడ ఎవరినైనా అడగండి, మా తప్పు చేసినోడు మావాడైనా కానీ నేను మాట్లాడి ఈ రోజు నేను ఇంత నిజాయితీగా మీరు చేసే పద్ధతులలో నేను అవలంబిస్తే ఇది ఎప్పటికీ ఆగదు. ఒక ప్రాంతాన్ని నష్టపరిచిన వాళ్ళం అయితే ఉంటున్నాను సార్. మనం ఎప్పుడైనా ఉంటే ఎట్లుండాలి సార్, నేను ఎప్పుడైనా ఒక ఎస్ఐ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, నేను నిజాయితీ చెప్తున్నా, మీరు పలానా కాడ నేను నన్ను ఏలు పెట్టి చూపించడానికి లేకుండా చేసుకోండి, ఎక్కడ కూడా ఏలు పెట్టకుండా. ఎందుకంటే నిజాయితీ ఉండాలి సార్. తప్పు చేసేటోడు భయపడాలి, అది మన పార్టీ బయట పార్టీ